మనందరం వచ్చే భక్తుల్ని అతిథి దేవోభవ, సో వాళ్ళని జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని చైన్ స్నాచింగ్ కానీ పిక్ పాకెటింగ్ అటువంటి చాలా తక్కువ అయినా వీ హ్యావ్ టు బీ మోర్ కాషియస్ ఆన్ దట్. సో ఇరిగేషన్ మీకు అందరికీ తెలిసిందే, బారా షాహిద్ దర్గా అనేది ఒక కుల మతాలకు అతీతంగా జరిగే రొట్టెల పండుగ. దీంట్లో అన్ని కులాల వాళ్ళు వస్తారు, ఎవరు అనేది లేదు. మన నెల్లూరు కార్పొరేషనే కాదు, నెల్లూరు జిల్లానే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న జిల్లాల నుంచే కాదు, ఈ దేశంలో ఉండే రాష్ట్రాల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దుబాయ్, అబుదాబి ఇలాంటి వాటి నుంచి కూడా వస్తారు. 2014-19లో నేను మంత్రిగా అయినప్పుడు ఈ బారా షాహిద్ దర్గా ఫస్ట్ ఫెస్టివల్కి నేను ఇక్కడికి రావటం, ఆ రోజు అజీజ్ గారితో ఆయన మేయర్, ఆ వాటర్ చూస్తే ఆ వాటర్ భయంకరంగా పురుగులు ఉన్నాయి అంతా, మొత్తం టోటల్ అక్కడే టాయిలెట్స్, అక్కడే లారీలు క్లీన్ చేసుకునేవాళ్ళు, అంబులెన్స్లు, లారీలు, ఎవ్రీథింగ్ చాలా భయంకరంగా ఉండేది. ఈ విధంగా రోడ్లు కానీ ఏమీ లేవు. అలాంటిది ఆ రోజు అజీజ్కి చెప్పాను, ఇది ఒక పవిత్రమైన స్థలం, చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను, చిన్నప్పటి నుంచి రొట్టెల పండుగకు వస్తూనే ఉన్నాను, దీన్ని ఒక మంచి పవిత్రమైన స్థలంగా చేయాలి అని ఆ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, వారు దీనికి 15 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. అప్పుడు వెంటనే కొంత ఫండ్ శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆ ఫస్ట్ ఇయర్ అయితే అప్పటికప్పుడు వాటర్ ఫస్ట్ క్లీన్ చేయడం కోసంగా అడంతా పురుగులు అయి ఉంటే వైట్ క్లాత్ పెట్టి ఆ పురుగులను నేర్చి పెట్టేశాం. ఇరిగేషన్ వాళ్ళు చెప్పి వాటర్ లెవెల్ బాగా పెంచాం. శానిటేషన్కి అంతకుముందు అయితే వచ్చిన వాళ్ళు టాయిలెట్స్ అక్కడే చెరువులోనే, స్వర్ణాల చెరువులోనే టాయిలెట్స్ పెట్టినాడు, అలా కాకుండా మొబైల్ టాయిలెట్స్. ఆ విధంగా ఫస్ట్ ఇయర్లో కొంత ఇంప్రూవ్ చేసాం. సెకండ్ ఇయర్కి వచ్చేళ్ళకే కొంత ఘాటు కట్టించాం, సిమెంట్ వడ్లేసాం. తర్వాత థర్డ్ ఇయర్కి వచ్చేలాగే పర్మనెంట్ టాయిలెట్స్, ఇలా దీన్ని ఇంప్రూవ్ చేస్తూ వచ్చాం. ఫస్ట్ ఇయర్ వచ్చింది 4 లక్షల మంది. 2014లో రొట్టెల పండుగకు వచ్చింది 4 లక్షలు. 2019 అంటే 5 సంవత్సరాలు తీసేటప్పటికి 14 లక్షల మంది వచ్చారు ఇక్కడికి. ఆ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్. ఫస్ట్ ఇయర్ ఏదైతే ఫెసిలిటీస్ బాగున్నాయో అప్పుడు పిల్లలు, యువకులు వచ్చేవాళ్ళు కాదు, యూత్ ఇక్కడికి వచ్చేవాడు కాదు, చిన్నపిల్లలు కూడా వచ్చేవాడు కాదు. ఎందుకంటే పేరెంట్స్ పిల్లలతో వస్తే ఇక్కడ ఉన్న ఆ యొక్క ఎన్విరాన్మెంటు, హైజీనిక్నెస్ సరిగా లేదని నెక్స్ట్ ఇయర్ పిల్లలు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళని సెకండ్ ఇయర్ చాలా మంది పిల్లలు వాళ్ళందరూ వచ్చారు, యూత్. వాళ్ళందరూ అడిగితే చెప్పారు, సార్ మేము 14లో చూసాం, చాలా బాగా చేశారు, అందువల్ల మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాం. అంతమంది మా పిల్లల్ని తీసుకురామంటే ఒకసారి వచ్చి రెండోసారి వచ్చేవాడు కాదు. ఆ విధంగా అంటే చేసిన హైజీనిక్నెస్, చేసిన ఏర్పాట్లు. మేము ఇంకా చెప్తున్నాను, అగ్గిపుల్ల ఆడబడిన నేనే ఏరి
మళ్ళీ కమిషనర్ దగ్గర ఏరిచ్చేవాడిని, కమిషనర్ దగ్గరే. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఏరేవాళ్ళు. చిన్న కాగితం వాడిని ఎక్కడన్నా సీసీ కెమెరాలో చూసి కమాండ్ సెంటర్లో కూర్చునేవాడిని, చూసి ఆడికి పోయి నేను ఏరేవాడిని, కమిషనర్ పక్కన నిలబెట్టి మిగతా ఏరమనేవాడిని. ఐ థింక్ అప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో అయితే సెకండ్ ఇయర్ చేసిందే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత గత 5 సంవత్సరాలు కూడా శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ అనేక మార్పులు చేశారు, అనేక మార్పులు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక 5 కోట్లు కూడా శాంక్షన్ చేసాం ఇక్కడ ప్రేయర్ కంప్లీట్ చేయడానికి. ఏది ఏమైనా రొట్టెల పండుగలో రొట్టెలు పట్టుకోవటం వదలటం అనేది చాలా నమ్మకమైంది, ఎంతో నమ్మకమైంది. అన్ని కులాల మతాలు అందరికి సంబంధించిన వాళ్ళు వస్తారు. కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అటు మున్సిపల్ శాఖ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా పోలీస్ శాఖ చాలా చాలా ఇంపార్టెంట్. పోలీస్ శాఖ ఎందుకంటే మరి ఆ పర్టికులర్గా ఫెస్టివల్ రోజైతే, గంధం రోజైతే ఎన్నో లక్షల మంది వస్తారు, అది కంట్రోల్ చేయటం కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ అనేది కానీ, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాటర్ లోపల బోట్లలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా కొంతమందిని పెట్టి జాగ్రత్తగా చూస్తున్నారు, వాళ్ళు కానీ ఆ గజీత కాడని పెట్టడం కానీ. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఇప్పుడు బోట్లు గిట్లు అరేంజ్ చేస్తున్నారు, 8 బోట్లు ఏమో స్పెషల్గా పెట్టారు, ఇప్పుడే శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళు కానీ. అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే వాటర్ అరేంజ్మెంట్స్ చేస్తారో ఎక్కడైనా లీక్ అయినా షార్టేజ్ అయినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేటట్టుగా. వల్లనే 4,14,00,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చారు నేను చెప్తున్నాను. అదేవిధంగా లోపల యాక్చువల్గా వాళ్ళు రొట్టెలు పట్టి వదిలిన తర్వాత అక్కడ మునిగి బయటకు వచ్చిన తర్వాత స్నానం చేయాలంటారు. దానికైతే స్పెషల్గా రూమ్స్ అరేంజ్ చేసాం, లేడీస్ సపరేట్గా, జెంట్స్ సపరేట్గా. అక్కడ హైజీనిక్నెస్ మెయింటైన్ చేయటం. సీసీ కెమెరాలు పెట్టడం కాదండి, సీసీ కెమెరాలు డ్రోన్ పెట్టినప్పుడు ఆ కమాండ్ రూమ్లో ప్రతి మినిట్ చూస్తూ ఏది ఇబ్బంది ఉన్నా. నేనైతే 2014-19లో హాఫ్ ఆఫ్ ది డే అక్కడ కూర్చున్నా, మీరు నమ్మరు, హాఫ్ ఆఫ్ ది డే అక్కడ కూర్చొని ఎక్కడ కాగితం పడినా, ఎక్కడ అగ్గిపొల పడినా అక్కడికి నేరుగా పోవటం, ఆఫీసర్లు తీసుకుపోవటం, నేను క్లీన్ చేయటం, వాళ్ళు క్లీన్ చేయటం. అయితే డిఫెక్ట్ జరిగినవన్నీ మీకు తెలుసు, వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఒక మంచి ఫెస్టివల్. ఇది స్టేట్ ఫెస్టివల్ ఫంక్షన్. 14-19లోనే దీన్ని స్టేట్ ఫంక్షన్గా చేయించాం. దాదాపు 3,75,00,000 దీనికి బడ్జెట్ కూడా మున్సిపల్ డిపార్ట్మెంటు, అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. మన దగ్గర వర్క్ బోర్డ్ చైర్మన్ ఉన్నారు కానీ డబ్బులు ఇటోలా. మున్సిపల్ దీన్ని ఈ రాబోయే 3 సంవత్సరాల్లో అటు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, వర్క్ బోర్డ్ చైర్మన్, అధికారులందరి సహాయంతో దీన్ని ఇంకా ఏదైతే ముఖ్యమంత్రి గారు టూరిజం సర్క్యూట్ అనుకుంటున్నారో అది అయ్యేటట్టుగా. ఎందుకంటే మనకందరికీ తెలుసు 2-3 దర్గాలు అవన్నీ కూడా సరౌండింగ్స్లో ఉన్నాయి. వీటన్నింటి ఒక టూరిజంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి కస్టమర్ ఎంతో ఫేమస్, మీకు అందరికీ తెలిసిందే. ఇట్లా ఒక సర్క్యూట్గా చేసి దీన్ని డెవలప్ చేయడం 2014-19లో ప్లాన్ చేసాం. ఆ విధంగా చేయాలంటే ఈ యొక్క పండుగను మీరు అందరూ ఒక పవిత్రమైన ఫెస్టివల్ అది, దీన్ని ఘనంగా చేయాల్సింది అందరిని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఆఫీసర్స్కి అందరికీ ఆల్రెడీ అలవాటు ఉంది సార్, ఆల్రెడీ ఆల్ ఆఫీసర్స్ సార్. సో మనం మీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు అమలు చేసేస్తాం సార్. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నా రిక్వెస్ట్ అంటే ఇప్పుడు చాలా ట్రాఫిక్ మన రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరుగుతుంది. సో ముందే కొన్ని చోట్ల న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కానీ వాట్సాప్లో సర్క్యులేట్ చేసేసేయండి. సో మామూలు పబ్లిక్కి కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎలా డైవర్ట్ చేస్తున్నాము, ఏ టైం నుంచి ఏం డైవర్ట్ చేస్తున్నాం ముందుకి మనం వాళ్ళందరికీ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది సార్. సార్ వీ విల్ టేక్ కేర్ సార్. నేను ఎస్పీ రెగ్యులర్గానే ఉంటాను సార్, ఇక్కడే లోకల్గానే ఉంటాను సార్. వీ విల్ కీప్ అబ్జర్వింగ్ అండ్ విల్ ఇన్షూర్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్.